ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ఉచిత పథకాలు పేదలకు మేలు చేస్తున్నాయో లేదో కానీ మధ్యతరగతి వ్యాపారుల జీవితాలను మాత్రం అతలాకుతలం చేస్తున్నాయి. ఇది మేం చెప్తున్న మాట కాదు, కర్ణాటకలో జరిగిన ఒక సంఘటన చెప్తున్న నిజం. కర్ణాటక ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కారణంగా ఓ చేనేత వ్యాపారి కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. అప్పుల బాధ తాళలేక భార్య పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన ఒక స్థానిక వస్త్ర వ్యాపారి గత కొంతకాలంగా బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో వ్యాపారం పూర్తిగా నష్టాల్లోకి జారుకుంది. రోజువారీ ఖర్చులు కూడా రాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే జీవితం పైన విరక్తి చెందిన సదరు వ్యాపారి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న తన భార్యను కన్న కొడుకును గొంతు నులిమి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత వారు ఇక లేరనే బాధతో తాను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా మరణించడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. అయితే ప్రభాకర్ చనిపోయే ముందు రాసుకున్న ఒక నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన కుటుంబం మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని రాసుకొచ్చాడు. కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి అంటే ఉచిత బస్సు పథకం వల్లే మా బతుకులు రోడ్డున పడ్డాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మహిళలు స్థానిక మార్కెట్లకు రావడం తగ్గించేశారు. నేరుగా ఉచిత బస్సుల్లో పెద్ద పెద్ద నగరాలకు వెళ్లిపోతున్నారు. దీనివల్ల స్థానికంగా ఉండే మాలాంటి చిన్న చిన్న వస్త్ర వ్యాపారులకు తీవ్ర ఇబ్బంది నెలకొంటోంది. అప్పులు పెరిగిపోయాయి. జీవించే మార్గం లేకనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని ఆ నోట్లో వ్యాపారి తెలిపాడు. ప్రస్తుతం దీనిపైన విచారణ సాగుతోంది. నిజంగా వ్యాపారి ఇబ్బందుల వల్లేనా లేక మరేదైనా కోణం ఉందా అనే అంశంలో కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఉచిత పథకాలపైన సరికొత్త చర్చ మొదలైంది. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న ఉచితాల వల్ల ఒక వర్గానికి లబ్ధి చేకూరుతున్నప్పటికీ అదే సమయంలో మార్కెట్ వ్యవస్థ దెబ్బతిని చిన్న వ్యాపారులు ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు పథకం వచ్చినప్పటి నుంచి స్థానిక రవాణా రంగాన్ని నమ్ముకున్న వారితో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న దుకాణదారుల ఆదాయం పడిపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇది కర్ణాటక రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఉచిత బస్సు నడుస్తోన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. ಈ ದಿನಾಂಕ 9/6/2026 ಸುಮಾರು ಬೆಳಗಿನ ಜಾವ 5:45 6 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ಪ್ರಭಾಕರ್ ಮತ್ತು ಜ್ಯೋತಿನವರು ಒಂದು ಮನೆಯಲ್ಲಿ ವಾಸ ಇರ್ತಾರೆ. ಅದರಲ್ಲಿ ಪ್ರಭಾಕರ್ ಅವರು ಜ್ಯೋತಿ ಅಂದರೆ ಅವರ ವೈಫ್ ಜ್ಯೋತಿ ಮತ್ತು ಅವ್ರ ಮಗ ಸಂತೋಷ್ನ ಮರ್ಡರ್ ಮಾಡಿ ತದನಂತರ ಅವರು ಸಹ ಅವ್ರದ್ದು ಬಟ್ಟೆ ಅಂಗಡಿ ಇರುತ್ತೆ, ಕಾಮಧೇನು ಅಂತ ಹೇಳಿ ಅಂಗಡಿ, ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ನೇಣು ಬಿಗಿದುಕೊಂಡು ಡೆತ್ ಆಗಿರ್ತಾರಂತ ಒಂದು ಮಾಹಿತಿ ಬರುತ್ತೆ. ಈ ಒಂದು ಮಾಹಿತಿಯನ್ನು ಆಧರಿಸಿ ನಾವು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ಅಲ್ಲಿ ಆ ಮನೆಯಲ್ಲಿ ಒಂದು ಡೆತ್ ನೋಟ್ ಸಹ ಸಿಕ್ಕಿರುತ್ತೆ. ಇದರಲ್ಲಿ ಅವರು LNTಯಲ್ಲಿ ಅವರು ಹೋಮ್ ಲೋನ್ ಸಾಲ ಮಾಡಿದರು ಮತ್ತು ಆ EMI ಕಟ್ಟಲಿಕ್ಕೆ ಅವ್ರನ್ನ ಕಟ್ಟಬೇಕಾಗಿತ್ತು, ಅದೊಂದು ಪ್ರೆಷರ್ ಇತ್ತು. ನಂತರ ಅವರಿಗೆ ವ್ಯಾಪಾರದಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಬಿಸ್ನೆಸ್ ಡೌನ್ ಆಗಿತ್ತು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಬರೆದಿದ್ದಾರೆ. ಮತ್ತು ಜ್ಯೋತಿನವ್ರನ್ನ ಮರ್ಡ್ರ್ ಮಾಡಿರೋದು ನಾನೇ ಅನ್ನೋದು ವಿಚಾರ ಬರೆದಿರ್ತಾರೆ. ಇದರಲ್ಲಿ ಬಸ್ಸಸ್ಸು ಫ್ರೀಕ್ವೆಂಟ್ ಅಂದರೆ ಬಸ್ಸಸ್ ಅನುಕೂಲ ಇರೋದ್ರಿಂದ ನನಗೆ ವ್ಯಾಪಾರ ಯಾವುದೂ ಕಡಿಮೆ ಆಗಿತ್ತು, ಆದ್ದರಿಂದ ನಾನು ಇದಾಗಿಲ್ಲ ಅಂತ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ವ್ಯಾಪಾರ ಕಮ್ಮಿ ಆಗಿದೆ ಅಂತ ಮೇಲ್ನೋಟ. ಈಗ ಪ್ರಿಲಿಮಿನರಿ ಈಗ ಆಗಿರೋ ವಿಚಾರದಿಂದ ಅಷ್ಟು ಗೊತ್ತಾಗಿಲ್ಲ. ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಸ್ಟ್ರ್ಯಾಂಗ್ಯುಲೇಷನ್ ಮಾರ್ಕ್ ಇರೋದು ನೋಡಿದ್ರೆ ಮೋಸ್ಟ್ಲಿ ಅವರ ಹೆಂಡ್ತಿನ ಫಸ್ಟು ಮರ್ಡರ್ ಮಾಡ್ದಂಗಿದೆ. ತದನಂತರ ಮಗನ ಮಾಡಿ ಆಮೇಲೆ ಅವರು ಮನೆಗೆ ಅಂಗಡಿಗೆ ಹೋಗಿ ಅವರೂ ಸಹ ನೇಣು ಬಿಗಿಕೊಂಡು ಸತ್ತಿರೋದು ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ತನಿಖೆಯಿಂದ ಪೂರ್ಣ ಮಾಹಿತಿ ಗೊತ್ತಾಗಬೇಕು. ಮೇಲಿಲ್ಲ, ಪಂಚೆ ಒಂದು ಪಕ್ಕದಲ್ಲಿ ಬೆಡ್ಡಲ್ಲಿ ಒಂದು ಪಂಚೆ ಇದೆ, ಅದನ್ನು ಯೂಸ್ ಮಾಡಿರ್ಬೋದು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಮೇಲ್ನೋಟಕ್ಕೆ ಕಂಡು ಬಂದಿದೆ.
ಎಲ್ಲ ನಮ್ಮಲ್ಲಿ ಸೋಕೋ ಆಫೀಸರ್ಸ್ ಇರ್ತಾರೆ ಮತ್ತು FSLinದನೂ ಸಹ ಟೀಮ್ ಬಂದು ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ. ತದನಂತರ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ ಆದ ನಂತರ ನಮಗೇನು ಕ್ಲಿಯರ್ ಪಿಕ್ಚರ್ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಇವರು ಆ್ಯಕ್ಚುಲಿ ಸಂತೋಷ್ ಅವರು ದಿನಾಂಕ 26 ಏಪ್ರಿಲ್ ಇದೇ ವರ್ಷದಲ್ಲಿ ಅವರು ಮ್ಯಾರೇಜ್ ಆಗಿರ್ತಾರೆ ಮೇಘನಾ ಅನ್ನೋರನ್ನ. ಸೊಸೆನೂ ಮತ್ತು ಸಂತೋಷ್ ಇಬ್ಬರು ಅದೇ ಮನೆಯಲ್ಲಿ ರೂಮ್ನಲ್ಲಿ ಮಲಗಿರ್ತಾರೆ. ನೈಟು 12 ಗಂಟೆಯಲ್ಲಿ ಅವರೆಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಊಟ ಮಾಡಿ ತದನಂತರ ಅತ್ತೆ ಮಾವ ಒಂದು ರೂಮಲ್ಲಿ ಮತ್ತು ಮಗ ಸೊಸೆ ಅಂದರೆ ಸಂತೋಷು ಮೇಘನಾ ಒಂದು ರೂಮಲ್ಲಿ ಮಲ್ಕೊಂಡಿದ್ದಾಗಿ ಮೇಘನಾ ಅವ್ರು ತಿಳಿಸಿರ್ತಾರೆ. ಅವರು ಬೆಳಗ್ಗೆ ಅರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ಎದ್ದೇಳ್ತಾರೆ ಮೇಘನಾ ಅವರು 6:30ಗೆ. ಅವರು ಮನೆ ಕೆಲಸ ಎಲ್ಲ ಮಾಡಿದ ನಂತರ ಅವರು ಸ್ನಾನ ಮಾಡಿ ಪೂಜೆ ಮಾಡಿ ನಂತರ ಅವ್ರ ಅತ್ತೆನ ಎಬ್ಬಿಸ್ಲಿಕ್ಕೆ ಒಂದು 8:15 8:30 ಸಮಯದಲ್ಲಿ ಅವ್ರ ಅತ್ತೆ ರೂಮ್ಗೆ ಹೋಗ್ತಾರೆ. ಆವಾಗ ಮುಂದುಗಡೆಯಿಂದ ಲ್ಯಾಚ್ ಇರುತ್ತೆ. ಅವರು ಓಪನ್ ಮಾಡಿ ನೋಡಿದಾಗ ಅವರು ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನೋಡಿದೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವ್ರು ತಿಳಿಸಿರ್ತಾರೆ ಮೇಘನಾ ಅವರು. ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ, ಇವರು ಮಲಗಿದ್ರಂತ, ಲೇಟ್ ನೈಟ್ ಮಲಗಿರೋದು 12 o'clock ನಂತರ ಊಟ ಮಾಡಿ. ಇವ್ರು ರೂಮಿಂದ ಎದ್ದೋಗಿರೋದು ಯಾವಾಗ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದರು. ಯಾವುದೂ ಶಬ್ದ ಏನೂ ಬಂದಿಲ್ಲ, ಬಿಕಾಸ್ ಫ್ಯಾನ್ ಇತ್ತು, ಹಂಗಾಗಿ ಶಬ್ದ ನನಗೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದರು. ಜಗಳ ಏನೂ ಆಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನೈಟ್ ಈಗ ತಕ್ಷಣಕ್ಕೆ ಏನೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ, ಫುಲ್ ಡೀಟೇಲ್ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಇನ್ನೂ. ಬುದ್ಧಿಮಾಂದ್ಯ ಇದೆಯಾ ಏನು ಅಂತ ಇನ್ನೂ ಡೀಟೇಲ್ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಿಕಾಸ್ ಯಾರೂ ಅದ್ರ ಬಗ್ಗೆ ಏನು ಹೇಳಿಲ್ಲ. ನಾವು ಒಂದು ಸತಿ ಈಗ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ ರಿಪೋರ್ಟ್ ಬಂದರೆ ನಮಗೊಂದು ಐಡಿಯಾ ಸಿಗುತ್ತೆ ಎಂತಕ್ಕಾಗಿ ಆಗಿರ್ಬೋದು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಇಲ್ಲ ಸಾಲ ಈಗ ಅದ್ರ ಬಗ್ಗೆ ಈಗ ಮನೆಯಲ್ಲಿ ವಾಸ ಇದ್ದವರೇ 4 ಜನ. ಅವರ ಇವ್ರಿಗೆ ಜ್ಯೋತಿ ಮತ್ತು ಪ್ರಭಾಕರ್ ಅವ್ರಿಗೆ 2 ಮಕ್ಕಳು ಇರ್ತಾರೆ. ಒಂದು ಮಗಳು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಯಾವುದೋ IT ಕಂಪ್ನಿಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂತ ಗೊತ್ತಾಗಿದೆ, ಶಿ ಇಸ್ ಅನ್ಮ್ಯಾರಿಡ್. ಈ ಮನೇಲಿ ವಾಸ ಇರೋರು 4 ಜನ. 4 ಜನದಲ್ಲಿ ಒಂದು ಮಗ ಸೊಸೆ ಮತ್ತು ಅವರು ಅತ್ತೆ ಮಾವ ಇರ್ತಾರೆ. ಇದರಲ್ಲಿ 3 ಜನ ಡೆತ್ ಆಗಿದ್ದಾರೆ, ಅವರ ಸೊಸೆ ಮಾತ್ರ ಇದ್ದಾರೆ. ಅವ್ರ ಸೊಸೆಗೆ ಏನೂ ಗೊತ್ತಿಲ್ಲ, ಇದುವರೆಗೂ ಅವ್ರಿಗೆ ವಿಚಾರಣೆ ಮಾಡಿದ ಸಮಯದಲ್ಲಿ ಅವ್ರಿಗೇನು ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿ ಗೊತ್ತಿಲ್ಲ. ಸಾಲ ಇರೋದ್ರ ಬಗ್ಗೆ ಅವ್ರ ಮದುವೆ ಸಮಯದಲ್ಲಿ ತಿಳಿಸಿರ್ತಾರೆ, ಸಾಲ ಇದೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ತಿಳಿಸಿರ್ತಾರೆ ಅಂತ ತಿಳಿದು ಬಂದಿದೆ.